విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన 30 కీలక కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసం నింపుతున్నాయని ఆయన అన్నారు. అదే విశ్వాసంతో అరసాడ గ్రామ ప్రజలు టీడీపీలో చేరడం అభినందనీయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని తుంగలో తొక్కిందన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరి చక్కగా స్పందించడం జరిగింది, రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఈ గ్రామంలో మరి ఎవరైతే వైఎస్ఆర్ స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉన్నారో వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి దగ్గర 200 మంది కలవడం జరిగింది. మంచి కుటుంబాలు. మరి ఈ అరసాడ ఇంకా తెలుగుదేశానికి కూటమికి ఇంకా ఏ విధమైన ఇబ్బంది లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఈ భవనాలే కాదు, ఈ అరసాడ గ్రామంలో ఉన్న మండలంలో పెద్ద గ్రామం 2,25,00,000 రూపాయల సంవత్సరానికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో 4,50,00,000 రూపాయలు ఇచ్చాం. మరి అన్ని విధాల మరి ఇక్కడ ఉన్న గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరసాడ గ్రామం అన్ని విధాలు అభివృద్ధి చెందుతుందని, అలాగే మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు 1వ తారీఖు నాడు మరి భోగాపురంలో ఏదైతే ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారు వస్తున్నారో ఆ కార్యక్రమం నిమిత్తం మరి ఈ నియోజకవర్గం నుంచి దగ్గర 10,000 మంది మరి మోడీ గారి సభకి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి ఈ కార్యక్రమాలను కూడా చక్కగా జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అరసాడ గ్రామ పంచాయతీలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి కుటుంబాలు 26 కుటుంబాలు ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి చూసి, గ్రామ పంచాయతీ అభివృద్ధి చూసి ఈరోజు వాళ్ళందరూ వాలంటీర్గా వచ్చి మా పార్టీలో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మన రాజధాని నియోజకవర్గంలో ఉన్నటువంటి మన శాసనసభ్యులు కోర్లు మురళీమోహన్ రావు గారు చేసే అభివృద్ధిని మేము చాలా ఆకర్షించి ఇందులోకి రావడం జరిగింది. ఆయన అభివృద్ధి కార్యక్రమాలని చూసి మాలో ఒక ఉత్సాహం వచ్చి అందులో మా గ్రామానికి 2 కోట్లతో ఈ హాస్పిటల్ నిర్మించడం కూడా మాకు చాలా సంతోషం. మా గ్రామ ప్రజలందరికీ ఇది చాలా శుభదాయకంగా మేము గ్రహిస్తున్నాం. ఓకే. మాజీ మంత్రివర్యులు శ్రీ గౌరవ రాజధాని శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ గారికి మరి అరసాడ సార్ కండువా కూడా కార్యకర్తలు సార్ ఈరోజు మన గ్రామ అభివృద్ధి చూసి మనకు వచ్చారు. మీతో ఆశీస్సులతో జాయిన్ అయ్యారు. లైన్ నిల్చోబెడతాను అన్న, కొంచెం లైన్ నిల్చోబెట్టండి అన్న. ఒకసారి అన్న మీరు కొంచెం బెదరు సార్ కండువాటే. ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక మరి ఆరోగ్యం పాడవడం, బీపీలు కానీ షుగర్లు కానీ